సమస్య టీవీ. ఇమ్యూనిటీ తగ్గితే మనకి ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నిటికీ దూరంగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా డైట్లో కొన్ని ఫుడ్స్ యాడ్ చేయాలి. దీంతో జలుబు, జ్వరం వంటి సమస్యలు దూరం అవుతాయి. పెద్దలతో పాటు పిల్లలతో కూడా ఈ ఫుడ్స్ తినిపించాలి. ఎందుకంటే ఈ టైంలో వారికి మరీ ఎక్కువ సమస్యలు వస్తాయి. మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి. నట్స్ లో ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి. వీటిలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నట్స్ గిరిజనుల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, B6, జింక్, కాపర్, సెలీనియంలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలంగా మారుతుంది. పసుపు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను అందిస్తుంది. ఇందులో కర్కుమిన్ యాంటీ యాక్సిడెంట్ గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. దీనిని బేబీ ఫుడ్ వేడి నీటిలో కలిపి తీసుకుంటే మంచిది. పెరుగు చాలా ఆరోగ్యంగా మంచిది. ఇందులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ అనే బ్యాక్టీరియా పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా ఇమ్యూనిటీని పెంచుతాయి. పెరుగుని రెగ్యులర్గా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరాన్ని కాపాడుకోవడానికి పెరుగు మాత్రమే తీసుకోవాలి. చక్కెర కలపకూడదు. ఇమ్యూనిటీని పెంచడంలో అల్లం, తేనె ముందుంటాయి. అల్లంలో పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ యాక్సిడెంట్ గుణాలుంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. అల్లం సహజ రోగ నిరోధక బూస్టర్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఈ అల్లాన్ని తేనెతో కలిపి తీసుకోవాలి. ఇందుకోసం అల్లం టీలో 1 టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.